రఫేల్ ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి. అలాంటి ఫైటర్ జెట్స్ త్వరలోనే ఇండియన్ నేవీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఫ్రాన్స్తో భారీ డీల్ జరగబోతోంది. ఇప్పటికే ఎంతో పటిష్టంగా ఉన్న ఇండియన్ నేవీ రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లతో మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. 63 కోట్ల భారీ డీల్, 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్. ఫ్రాన్స్తో భారత్ బిగ్ డిఫెన్స్ డీల్. జనరేషన్లు మారే కొద్దీ ట్రెండ్ మారుతుంది. ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా అన్నింటినీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఇండియన్ నేవీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయబోతోంది. భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ 63,000 కోట్లు. త్వరలోనే ఈ ఒప్పందానికి సంబంధించి 2 దేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనను ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తరువాతి నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ ప్రారంభిస్తుంది. ఈ మెగా డీల్లో రఫేల్ తయారీ సంస్థ డస్సో ఏవియేషన్ ఫైటర్ జెట్ల ఫ్లీట్ నిర్వహణకు సంబంధించి అవసరమైన సామగ్రి, మరమ్మతులు, లాజిస్టిక్ సపోర్ట్, ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలను సరఫరా చేస్తుంది. మన నావికా దళానికి శిక్షణతో పాటు ఆఫ్సెట్ నిబంధన కింద దేశీయంగా కొన్ని విడిభాగాలు తయారు చేయాలనే షరతు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. 63,000 కోట్ల భారీ ఒప్పందంలో 22 సింగిల్ సీటర్ ఫైటర్ జెట్లు, ట్రైనింగ్ కోసం 4 ట్విన్ సీటర్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తోంది. ఇండియన్ నేవీ కోసం మెరైన్ రఫేల్ ఫైటర్ జెట్స్ ని సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు 2023 జూలైలోనే రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. నేవీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ మన పోరాట సామర్థ్యాన్ని ఎంతో పెంచనున్నాయి. ఈ యుద్ధ విమానాలు అత్యాధునిక ఏవియానిక్స్, ఆయుధ ఫీచర్స్ కలిగి ఉంటాయి. చిన్న రన్వేలపైన సులువుగా టేకాఫ్లు కాగలవు. అందువల్ల సముద్ర జలాల్లో ఈ రఫేల్ ఫైటర్ జెట్లు ఇండియన్ నేవీని మరింత పటిష్టంగా మార్చనున్నాయి. ఎందుకంటే దీని ల్యాండింగ్ గేర్ భిన్నంగా ఉండడంతో పాటు అరెస్టెడ్ హుక్స్, ప్రత్యేక ఎయిర్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే ఇది అనేక పోరాటాల్లో తన సత్తా చాటింది. భారత నౌకాదళంలో చేరే రఫేల్ యుద్ధ విమానాలను ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై మోహరించనున్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న MiG-29K విమానాలకు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు తోడవనున్నాయి. త్వరలోనే ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ భారత్లో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల అప్పగింత ప్రక్రియ రాబోయే 6 ఏళ్లలో పూర్తవనుంది. తొలి బ్యాచ్ యుద్ధ విమానాలను 2029లో ఫ్రాన్స్ నుంచి భారత నేవీకి అందుతాయి. 2031 నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా 2 దేశాల ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరనుంది. విమానాల అప్పగింత, వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-29K యుద్ధ విమానాలు ఇండియన్ నేవీలో కీలకంగా ఉన్నాయి. వీటి స్థానంలో రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లను దశల వారీగా ప్రవేశపెట్టనున్నారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ తో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై ఇండియన్ నేవీ పట్టు మరింత పెరగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకునే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల ఒప్పందంతో పాటు ప్రాజెక్ట్ 75 కింద 3 అదనపు స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ల నిర్మాణం పైన దృష్టి పెట్టింది. ఈ జలాంతర్గాములను మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ఫ్రాన్స్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. రఫేల్ ఫైటర్ జెట్స్ భారత దళాల ఆధునీకరణలో ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రఫేల్ చేరాక శత్రు దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇండియన్ నేవీలోకి కూడా రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ చేరితే మన నౌకాదళం ఎంత పటిష్టంగా మారుతుంది? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు భారత దళాల సామర్థ్యం ఏ మేరకు పెరుగుతోంది?
రఫేల్ ఫైటర్ జెట్స్ గనుక ఇండియన్ నేవీలోకి వస్తే మన నౌకాదళం సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్. ఇవి మన నేవీకి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ ఫైటర్ జెట్స్ భారత నౌకాదళంలో చేరటం వల్ల సముద్ర రక్షణ, దాడి సామర్థ్యంతో పాటు వ్యూహాత్మక ఆధిపత్యం కూడా బలపడుతుంది. రఫేల్ ఫైటర్ జెట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారవటం వల్ల ఇండియన్ నేవీ మరింత శత్రుభీకరంగా మారుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కెపాసిటీతో పాటు స్టెల్త్ ఫీచర్స్ తో ఈ యుద్ధ విమానాలు తయారు చేశారు. ఇవి శత్రు రాడార్లను గుర్తించటం, దాడులను ముందుగానే గుర్తించి నిరోధించటం, ఖచ్చితమైన లక్ష్యాలను సాధించటంలో సహాయపడతాయి. రఫేల్ మెరైన్ జెట్లలో మల్టిపుల్ వార్ఫేర్ సిస్టమ్ ఉంటుంది. ఇవి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సీ, ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్ ని కూడా మోసుకెళ్లగలవు. మీటియోర్ క్షిపణులు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. అదే విధంగా స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ ఖచ్చితమైన దాడులకు ఉపయోగపడతాయి. ఇవి సముద్రంలో శత్రు నౌకలు, సబ్మెరైన్లను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ఉపయోగపడతాయి. ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు ఇండియన్ నేవీ విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి చక్కగా పనిచేయగలవు. ఈ ఫైటర్ జెట్స్ ఎంట్రీ తరువాత సముద్రంలో ఇండియన్ నేవీ ఆధిపత్యం మరింత బలోపేతమవుతుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియన్ నేవీ MiG-29K యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. కానీ ఇవి సాంకేతిక సమస్యలు, నిర్వహణ ఖర్చులతో సతమతమవుతున్నాయి. వీటి స్థానంలో రఫేల్ ఫైటర్ జెట్స్ ఆ లోటును పూర్తిగా భర్తీ చేస్తాయి. అంతేకాదు శత్రువులపై దాడుల విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ ఉనికి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం రఫేల్ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. రఫేల్ లాంటి అడ్వాన్స్డ్ మెరైన్ ఫైటర్ జెట్స్ ఉంటేనే సముద్రంలో డ్రాగన్ కు చెక్ పెట్టగలమని ఇండియన్ నేవీ కూడా భావిస్తోంది. ఒక్క రఫేల్ కు మాత్రమే భారత నౌకాదళానికి శత్రు దేశాల నౌకలు, విమానాలను ఎదుర్కొనే శక్తి ఉంది. ఈ యుద్ధ విమానాలు భారతదేశ ప్రాంతీయ ఆధిపత్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. 26 రఫేల్ మెరైన్ విమానాలు ఇండియన్ నేవీలో చేరితే భారత నౌకాదళం యుద్ధ సామర్థ్యం రెట్టింపవుతుంది. ఇవి దీర్ఘకాలంలో ఇండియన్ నేవీని ఆధునీకరించడంతో పాటు శత్రు దేశాల దళాలకు కూడా బలమైన హెచ్చరికగా నిలుస్తాయి. అంతేకాదు ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. వీటికి ఈ 26 రఫేల్ మెరైన్ జెట్స్ కూడా తోడైతే ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఉమ్మడి ఆపరేషన్లలో సామర్థ్యం బలపడుతుంది. ఇప్పటికే రఫేల్ రాకతో IAF ఎయిర్ సుపీరియారిటీ గణనీయంగా పెరిగింది. ఇది పాకిస్తాన్ F-16, చైనా J-20 విమానాలకు గట్టి పోటీనిస్తుంది. చైనాతో ఉద్రిక్తతల సమయంలో లద్దాఖ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ రఫేల్ విమానాలు వేగంగా రంగంలోకి దిగాయి. లాంగ్ రేంజ్ అటాక్స్ తో శత్రువులను కట్టడి చేశాయి. ఇప్పుడు INS విక్రాంత్, విక్రమాదిత్య నుంచి రఫేల్ మెరైన్ విమానాల్ని ఆపరేట్ చేయటం వల్ల హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ శక్తి డబుల్ అవుతుంది. చైనా నేవీ విస్తరణను ఎదుర్కొనేందుకు రఫేల్ లాంటి యాంటీ షిప్, లాంగ్ రేంజ్ కెపాసిటీలు చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఉన్న 36 రఫేల్ ఫైటర్ జెట్లు ఇంకొన్నేళ్లలో చేరబోయే 26 యుద్ధ విమానాలతో కలిపితే మొత్తంగా రఫేల్ యుద్ధ విమానాల ఫ్లీట్ 62కు చేరుతుంది. అప్పుడు భారత దళాలు ఎంతో పటిష్టంగా మారతాయి. అత్యాధునిక టెక్నాలజీ, లాంగ్ రేంజ్ దాడి సామర్థ్యంతో భారత దళాలు పాకిస్తాన్, చైనాకు సమర్థవంతమైన సమాధానంగా నిలుస్తాయి. అప్పుడు హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఇండియా రక్షణ సామర్థ్యం ఎంతో బలపడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ శక్తివంతమైన, సమర్థవంతమైన ఆధునిక యుద్ధ దళాలుగా మారతాయి. మొత్తంగా రఫేల్ భారత జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తూ శత్రు దేశాలకు హెచ్చరికగా నిలుస్తాయి.